హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ షణ్ముఖ సుందరం. ఆల్రెడీ తమ్నెల్ చూశారు కదా, భయ్యా సన్నీ యాదవ్ పరారి. ఇతనొక ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆల్రెడీ బయట విహారయాత్రలు చేసుకుంటూ, బైక్ రైడింగ్ చేసుకుంటూ, ఫారిన్లో బైక్ రైడింగ్ చేసుకుంటూ మనల్ని వీడియో ద్వారా ఎంటర్టైన్ చేసుకున్న ఒక వ్యక్తి. అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్సింగ్తో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది దానివల్ల లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా. అయితే తిను ఇప్పుడు దాదాపు 30 కోట్ల పైనే ఆస్తి, మంచి డూప్లెక్స్ హౌస్, మంచి జాగ్వార్ అనే కార్లు, బైక్లు, ఇలాంటి చాలా ప్రాపర్టీస్ అయితే సంపాదించడం జరిగింది త్రూ ద బెట్టింగ్ యాప్. ఓకేనా. అయితే మనలాంటి వాళ్ళు చాలామంది, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చాలామంది లక్షల్లో నష్టపోవడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్ ద్వారా. అయితే మనకు ఆల్రెడీ తెలుసు, వైజాగ్లో లోకల్ బాయ్ నాని గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ద్వారా అనమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణలో సూర్యాపేట స్టేషన్లో ఇతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు, ఎవరు, ఏంటి అంటే గనక నూతనికల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తి తను మార్చి 5వ తారీఖున వీడియో అయితే చూడడం జరిగిందన్నారు. ఆ వీడియోలో ఒక చిన్న వీడియో, అది ఒక కెమెరా కొనుగోలు చేసుకొని పోయి నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి నాకు 4 లక్షల రూపాయల కెమెరా అనేది నేను కొనుగోలు చేసుకోవడం జరిగింది అని ఆ వీడియో బయట అయితే అతను చూడడం జరిగింది. నేను ఆల్రెడీ కూడా నిన్న వీడియోలో చెప్పినట్టు రీసెర్చ్ చేశాను. ఆల్రెడీ 2020లో కూడా తను వాళ్ళ అమ్మగారికి గాజులు కొనుగోలు చేసుకోవడం కోసం ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి అది చూపించి నేను ఇలా అమ్మగారికి బంగారం కావచ్చు, ఇలా నాకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కూడా నేను ఈ యాప్స్ ద్వారా అయితే నేను సంపాదించుకోగలిగాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ డిస్క్రిప్షన్లో మీ అయితే లిస్ట్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి చాలా అయితే చూడడం జరిగింది. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఇతను తెలంగాణ సూర్యాపేట స్టేషన్లో ఇతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఏ సెక్షన్లు ఇతని మీద నమోదు చేయబడ్డా ఒకసారి చూసుకుందాం. సెక్షన్ 111(2), 318(4), 46 రెడ్ విత్ 61(2), BNS 3(4), TSGA 66(C), 66 DTTA 2000 to 2008. ఇలాంటి దాదాపు 4-5 సెక్షన్స్ అయితే ఇతని మీద నమోదు చేయడం అయితే జరిగింది. చూసారు కదా, ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్న ఈ వ్యక్తి చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేయడం ఖచ్చితంగా తప్పే కదా. ఖచ్చితంగా నేనైతే తప్పైతే భావిస్తున్నాను. అండ్ ఇలా ప్రమోట్ చేయడం తను తప్పైతే దాన్ని మనం ఆ బెట్టింగ్ యాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఆ బెట్టింగ్ యాప్ని మనం యూజ్ చేసుకోవడం, అది కూడా ఇంకా ఖచ్చితంగా తప్పైతే నేను అనుకుంటా ఉన్నాను. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని మనం జాగ్రత్తగా, ఆల్రెడీ చాలామంది చెప్తూ ఉన్నారు, అయినా కూడా మనమైతే దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ దాన్ని నష్టపోతూనే మనమైతే ఆ యాప్ ద్వారా అయితే ఉన్నాము. అండ్ ఇంకొక విషయం ఆల్రెడీ తమ్నెల్లో నేను యాడ్ చేశాను. నా అన్వేషణ, ఓకేనా, అన్నగారు ఆల్రెడీ ప్రపంచ యాత్రికుడు. ఆ వ్యక్తి ఆల్రెడీ కొన్ని రోజుల ముందు ఒక వీడియోతో ప్రమోట్ చేయడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏదైతే స్కీమ్ జరుగుతుందో. అయితే మనం ఏమనుకున్నాం అప్పుడు, ఇతను లక్షల్లో కోట్లు సంపాదిస్తున్నారు, అందువల్ల ఇతను ప్రమోషన్ చేయట్లేదు కదా, మరి ఇతరులను ప్రమోట్ చేయడం తప్పు అని భావించడం ఇది కరెక్ట్ కాదని నేను అనుకున్నాను అట్లా. ఎందుకంటే ఇతను ప్రమోషన్ చేయట్లేదు, బాగా వ్యూస్ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హ్యాపీగా లక్షలు సంపాదిస్తున్నారు కదా, మరి ఇతనికి అవసరం లేదు కాబట్టి ఎవరికైతే అవసరమో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు అని అనుకున్నాను నేనైతే. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యానమాట. ఈ బెట్టింగ్ యాప్స్ని మనం అరికడదాం అండ్ జాగ్రత్తగా మనం కంట్రోల్గా మనం ఉందాం. సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేయగానే లేదా సింపుల్గా చేయగానే బెట్టింగ్ యాప్స్ మనకు లక్షల్లో కోట్లలో సంపాదించుకోవచ్చు, మనం హ్యాపీగా ఉంటాం అనుకోవడం ఖచ్చితంగా తప్పు కదా. మంది తప్పు కదా, అతని తప్పు కరెక్ట్ కాదట్లేదు. అతను ఇప్పుడు ఏమయ్యారు, పరారీలో ఉన్నారు. ఆల్రెడీ లోకల్ నాని గారు వైజాగ్లో ఉండడం వల్ల అతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతను పరారీలో ఉండడం వల్ల బహుశా ఇతను ఎప్పుడు అరెస్ట్ అవుతారు, అసలు ఏమేమి జరగబోతుంది అవన్నీ కూడా వెయిట్ అండ్ సీ చేయాల్సిందే. అండ్ అయితే మనం కూడా అప్రమత్తంగా ఉందాం, ఈ బెట్టింగ్ యాప్స్కి ఖచ్చితంగా దూరంగా ఉందాం, కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడదాం, హ్యాపీగా లైఫ్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్ ఇలాంటి నెక్స్ట్ వీడియోస్ కోసం, ఓకేనా, అన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ.